విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఎక్కడ చూసినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల కావచ్చు, కళాశాలల వైపు చేర్పించడానికి వాళ్ళ గ్రామాల నుంచి, నగరాల నుంచి మరి జిల్లా కేంద్రాలకు, తర్వాత సిటీ ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే పిల్లలకు చదువు అనేది అవసరం. అయితే ఆ చదువు కాస్త ఈరోజు చదువు కొనిచ్చే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటున్నామంటే గత సంవత్సరాల నుంచి ప్రభుత్వము మేము అన్ని తరగతుల వారికి, మధ్యతరగతి కావచ్చు, సంపన్నులకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు నాణ్యమైన విద్య అందిస్తున్నాము, మా పాఠశాలలో చేరండి, ప్రభుత్వ కళాశాలలో చేరండి అని చెప్తున్నప్పటికీ కూడా పుట్టగొడుగుల లెక్క ప్రైవేట్ సంబంధించిన విద్యా సంస్థలు అనేకము ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. ఇక దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది గత అనేక సంవత్సరాల నుండి ఉన్నటువంటి విద్యా సంస్థలు విద్యార్థులకు మంచి చదువు చెప్పి ప్రయోజకులుగా చేసినటువంటి ఆ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 100లో మనం వీళ్ళందరినీ కూడా తప్పుపట్టేది లేదు. ఇక్కడ ముఖ్యంగా ధనార్జనే ధ్యేయంగా కొన్ని విద్యా సంస్థలు ఈ సంవత్సరమే ప్రారంభమై ఇంకా అనుమతులు కూడా లేకున్నా, అరకొర వసతుల మధ్యన సౌకర్యాలు ఏం లేకపోయినా కళ్ళబొల్లి మాటలతోటి, కల్పితమైనటువంటి రంగురంగులైనటువంటి పాంప్లెట్లతోటి మధ్యలో కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని అటు పాఠశాలల వద్దకు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో వాళ్ళ ఇళ్ళ వద్దకు కావచ్చు విద్యార్థుల యొక్క సంబంధించిన సమాచారాన్ని తీసుకొని తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి వాళ్ళ యొక్క విద్యా సంస్థలో చేరండి అని చెప్పి వాళ్ళకు వచ్చే కమిషన్ల కక్కుర్తిపడి విద్యార్థుల భవిష్యత్తును, తర్వాత తల్లిదండ్రుల ఆలోచనలు కూడా గండి కొట్టే పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి చోట్ల ఇదే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకుందాం. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో రెండవ రాజధానిగా పేరుగాంచుతూ పెరుగుతున్నటువంటి నగరం ఓరుగల్లు నగరం. ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి దాంట్లో హనంకొండ ప్రాంతంలో ఎక్కువ కూడా ఈ సంవత్సరము ఇటు ఇంటర్ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి పాలిటెక్నిక్ కావచ్చు అనేక సంబంధించినటువంటి కళాశాలలు ప్రారంభమైనాయి. వీటిలో ముఖ్యంగా చూస్తే గత 2-3 రోజుల నుండి కొన్ని సంబంధించిన ఫిర్యాదులతోటి వాటి సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న మనం చూస్తే నారాయణ సంబంధించినటువంటి కార్పొరేట్ కళాశాల అనుమతులు లేవని సీజ్ చేసేళ్ళు. తర్వాత మొన్న చూస్తే రామ్నగర్లో మెరిడియన్ పాఠశాలను సీజ్ చేసేళ్ళు. అంటే ఎవరో ఒకరు చెప్తే తప్ప మీరు ఫిర్యాదులు అంతే తప్ప మీరు వాటిని సీజ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ విద్యాశాఖ అధికారులను అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ పాఠశాలకు లేకపోతే ఆ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని మొత్తుకున్నా కూడా కొంత నిర్లక్ష్య ధోరణి కనపడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా మనం చూస్తే తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీ దగ్గరికి వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క కమిషన్ల కక్కుర్తిపడి మాత్రమే మీ పిల్లలను ఆ యొక్క కళాశాలకు తీసుకుపోతూ ఉన్నారు. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది, లక్షల్లో ఫీజులు, అసలు అనుమతులు లేవు కొన్ని కళాశాలలకు, లక్షల్లో ఫీజులతోటి వాళ్ళను తీసుకుపోతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం మాత్రమే వీళ్ళని తీసుకుపోతారు. వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది, అరే మనకు తెలిసిన సార్ కదా, మన ఊరి వాడు కదా, మన బాగోగులు చూస్తాడని చెప్పి అనుకుంటున్నారు తప్ప అక్కడ మీరు పప్పులో కాలేసినట్టే. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆ యొక్క ఏదైతే పోతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ పోయినప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది. ఎందుకంటే మరొక విషయం కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒక్కసారి మీరు మీ పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ అందులో చేర్పించిన తర్వాత మళ్ళీ మీరు వెనుకకు పోవడానికి మీకు అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికే మీరు వాళ్ళు చెప్పినటువంటి ఫీజులో ఎంతో కొంత డబ్బులు కట్టాల్సిందే. ఒకవేళ ఆ పిల్లవాడికి నచ్చకపోయినా, మీకు నచ్చకపోయినా మీరు అందులోకి వెళ్ళిపోవాల్సిందే తప్ప మీకు డబ్బులు మాత్రం రిటర్న్ ఇయ్యారు. ఇది కూడా వాళ్ళకు ఒక లాభమే. ముట్టాల్సినటువంటి కమిషన్లు మిమ్మల్ని అప్పచెప్పిన వాళ్ళకి ఎలా ముడతాయి ముందుగానే. తర్వాత ఏంది, ఎటు గత్యంతరం లేక చాలామంది విద్యార్థులు ఆ యొక్క కళాశాలలో చదువుకునే పరిస్థితి గత సంవత్సరం మేము చూసినాము. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సరే, రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి పైన ఉన్నటువంటి కళాశాలల పైన ఖచ్చితంగా కూడా విద్యాశాఖ అధికారులు కొరడా జుల్పించాల్సిన పరిస్థితి ఉంది, ఎంతైనా ఉంది.